వేదం వందే జగద్గురుం. జై శ్రీ వేదం. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులైనటువంటి దివ్యవేద భగవత్ స్వరూపులారా, మనం పవిత్రమైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి హిందూ సంపదగా విరాజమానమైనటువంటి మన వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. 2 మంత్రాలు పూర్తి చేసుకుని 3వ మంత్రానికి వెళుతూ ఉన్నాం. జాగ్రత్తగా పరిశీలించి అచంచలమైనటువంటి భక్తితో వేదాన్ని, ఆ మంత్రంలో భగవంతుడు ఏ విధంగా మనకు దర్శనమిస్తూ ఉంటాడన్నటువంటి భక్తి భావనతో మీరు మంత్రాన్ని చూసినట్లయితే మీకు ఆ పరమాత్మ, ఆ దైవము మీరు ఏ రూపములో ధ్యానిస్తారో, ఏ రూపములో మీరు కోరుకుంటారో అదే రూపంలో భగవంతుడు మీకు దర్శనమిస్తాడు. ఇప్పుడు 3వ మంత్రం, ఈ సూక్తములో అగ్ని 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 అంటే ప్రకాశమాన స్వరూపుడు, స్వయం ప్రకాశమాన స్వరూపుడు అనేటువంటి అర్థములో ఆ పరమాత్మను, పరమేశ్వరుని, జగత్పితను మనం అర్థం చేసుకుంటూ ఆరాధిస్తున్నాం కనుక ఆయన సూర్య రూపంలో కావచ్చు, అగ్ని రూపంలో కావచ్చు, జఠరాగ్ని రూపంలో కావచ్చు, బడబాగ్ని రూపంలో కావచ్చు, అనేక రూపాల్లో కూడా ప్రకాశమాన స్వరూపుడు కనుక ఆయనకు అగ్ని అన్నటువంటి నామధేయముతో ప్రథమ సూక్తంలో మనకు భగవంతుడు అందించాడు. ఆయన యొక్క నామాన్ని ఆయన మనకు అందించాడు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే మనం అన్నీ పొందగలము. ఆయన యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేం కనుక ఆయన అనుగ్రహం కంపల్సరిగా అనివార్యమని చెప్పడానికే అనేక విధాలుగా భగవంతుడు మనకి అగ్నిరూపంగా దర్శనమిస్తూ ఉంటాడు. ఇప్పుడు 3వ మంత్రం, ఆ 3వ మంత్రములో పదాలను ఒకసారి పరిశీలించి తర్వాత దాన్ని అర్థం చెప్పుకుంటూ మంత్రాన్ని కూడా చెప్పుకుందాం. ఓం అగ్నినా రయిమష్ణవత్పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం అన్నటువంటిది మంత్రం. ఇందులో అగ్నినా ఒక పదం, రయిం అష్ణవతు పోషం ఏవ దివే దివే యశసం వీరవతు తమం వీరవత్తమం. ఇవి పదాలు. దీనికి స్వరం కూడా ఓం అగ్నినా రయిం అష్ణవత్ పోషం ఏవ దివే దివే యశసం వీరవత్ తమం. ఈ విధంగా పదాలు ఉన్నాయి. ఇప్పుడు అగ్నినా అన్నటువంటిది ఆ అనుదాత్తము, గ్ని ఉదాత్తము, నా స్వరితంగా ఉంది. అగ్నినా తర్వాత రయిం, ఈ ఉదాత్తమయ్యి రా అనుదాత్తం అవుతుంది. రయిం అష్ణవత్, ఇవన్నీ కూడా ఇది అష్ణవత్ అన్నటువంటిది ధాతువు కాబట్టి ఇది తింగంతం కాబట్టి అతింగంతమైనటువంటి రై శబ్దం తర్వాత ఉంది కాబట్టి ఇది పూర్తిగా నిఘాతమయ్యింది. ఇది వేదములో లేట్ స్వరూపం. దాన్ని వర్తమాన కాలంగా తీసుకుంటూ అష్ణవత్ అంటే
ప్రాప్నోతి అంటే వర్తమాన కాలంగా ప్రాప్నోతి పొందుతాడు అనే అర్థంలో వస్తుంది అశ్నవత్. కాబట్టి ఇవన్నీ సర్వానుదాత్తాలు. అశ్నవత్ పోషం, పో ఉదాత్తము, షం స్వరితం దీర్ఘస్వరితం అవుతుంది పదాంతం కనుక పోషం ఏవ, ఏ అనుదాత్తం వా ఉదాత్తం అంటే నీస ఏవ దివే దివే ఈ రెండు పదాలు కలిసినాయి కనుక దివే దివే అవి రెండు పదములు ఒక పదం అయింది. దివే దివే వే ఉదాత్తము, తర్వాత వే అన్నటువంటిది ఏకశ్రుతి. దివే దివే యశసం, యా అనుదాత్తము, షా ఉదాత్తము, సం స్వరితం. యశసం వీరవత్తమం, వి అనుదాత్తము, రా ఉదాత్తము, వా స్వరితమవుతుంది. వీరవత్తమం. ఈ విధంగా స్వరాలు ఉండేటప్పుడు ఇప్పుడు అగ్న ఇవన్నీ సంస్కృత అంటే వైదిక శబ్దాలు కనుక ఆ శబ్దాలకు అర్థాలు అనేక పుస్తకాలు దొరుకుతుంటాయి. మీరు కూడా ఆ పదాలన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సాధారణమైన అర్థం తెలుసుకున్న తర్వాత విశేషార్థం మీరు ధ్యానంలో కూర్చుంటే, అనుష్ఠానంలో కూర్చుంటే ఆ మంత్రార్థం మీకు తెలుస్తూ ఉంది. అటువంటి మంత్రాలన్నిటి కూడా జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు అగ్నినా అంటే మీరు ఏది పొందాలనుకున్న ఈ ప్రపంచంలో భగవంతుని యొక్క అనుగ్రహము లేకుండా మీరు పొందలేరు. కాబట్టి అగ్నినా రయిం, రయి అంటే వేదములో సంపద, అది జ్ఞాన సంపద కావచ్చు, ధన సంపద కావచ్చు, పుత్రాది పౌత్ర సంపద కూడా కావచ్చు. అటువంటి సంపదను మీరు పొందాలి. అగ్నినా రయిం అశ్నవత్ అంటే ప్రాప్నోతి, భగవంతుని యొక్క అనుగ్రహం వలన మాత్రమే మీరు సంపాదించవలసినటువంటిది సంపాదించుకోగలరు. అగ్నినా రయిమశ్నవత్ పోషమేవ అంటే మనం సంపాదించిన సంపద కొన్ని రోజులు నశిస్తూ ఉంటుంది. అదే భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మాత్రము అది నశించదు. ఎల్లవేళలా భగవంతుడు ఏ విధంగా శాశ్వతుడో అదేవిధంగా ఆయన ద్వారా వచ్చినటువంటి అనుగ్రహము సంపదలు కూడా శాశ్వతంగానే ఉంటాయి. మనం అనుకుని సంపాదించుకుంటాం చూడండి, అది మాత్రం నశిస్తుంది. కానీ భగవంతుని ద్వారా ప్రాప్తమైనటువంటి ఏ జ్ఞానము ఏ సంపద అయితే ఉందో అదంతా కూడా పోషమేవ ప్రతిరోజు వర్ధమానంగా ఉంటుంది. పోషమేవ దివే దివే అంటే ప్రతి క్షణము ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల వచ్చినటువంటిది మాత్రం నశించకుండా ఉంటుందనేటువంటి అర్థములో చెప్తున్నాడు. పోషమేవ దివే దివే అది యశసం, భగవంతుని ద్వారా ప్రాప్తమైనటువంటి జ్ఞానము సంపద అది యశస్సును కీర్తిని అందిస్తుంది. కాబట్టి యశసం వీరవత్తమం, వీరం అంటే ధైర్యము, ధైర్యము కలిగినటువంటి పిల్లలు, ధైర్యము కలిగినటువంటి మన యొక్క వంశము పరంపర ఇదంతా కూడా కీర్తిని కలిగించినటువంటి మనకు పుత్రపౌత్రాధికారుల్ని భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. కనుక ఇటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం వలన ఇవన్నీ ప్రాప్తమై ఉంటాయి, వచ్చినటువంటి మరలా నశించవు. అటువంటి అర్థాన్ని భగవంతుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ప్రార్థించేది భగవంతుడిని. ఇంటిలో ఇవే కదా మనకు కావలసిన సంపదలు, లోపలుంటాయి బయటికి చెప్పలేం. అదే భగవంతుడు మంత్రం ద్వారా మనకి చెప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది సాధారణమైనటువంటి అర్థాలు. దీనికి మరొకసారి పదం చెప్పిన తర్వాత మంత్రం చెప్పుకుందాం. ఓం అగ్నినా రయిం అశ్నవతో పోషం ఏవ దివే దివే యశసం వీరవత్ తమం. ఈ విధంగా మనకి పదాలున్నాయి. ఇది కూడా మనకు గాయత్రి ఛందస్సు కాబట్టి మంత్రాన్ని గాయత్రి ఛందస్సుగా చెప్పుకుందాం. ఓం అగ్నినా రయిమశ్నవత్పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం. ఓం అగ్నినా రయిమశ్నవత్పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం. ఇక్కడ యశసం వీరవత్తమం దగ్గర యశసం అది అనుస్వారం కనుక అది వకారం పరంగా ఉంది కాబట్టి అనునాసిక వకారం వస్తుంది. కాబట్టి యశసం వీరవత్తమం, యశసం
వీరవత్తమం అని ఉండగా మంత్రం చెప్పేటప్పుడు యశసం వీరవత్తమం ఈ విధంగా మనం చెప్పుకోవాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓం అగ్నినా రయిమశ్నవత్పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం. ఈ విధంగా మీరు నిదానంగా పదము, దాని యొక్క అర్థము, అదేవిధంగా మంత్రాన్ని ఒక 100 పర్యాయాలు, ఎందుకంటే ఎన్నో క్షణాలు, ఎన్నో గంటలు, ఎన్నో రోజులు వినదగనటువంటివన్నీ వింటూ ఉన్నాం. ఆ చెవులను భగవంతుడు మనకు వేదాన్ని వినడానికి ఇచ్చాడు కాబట్టి అటువంటి వేదాన్ని కనీసం అనేకమైనటువంటి వింటూ కూడా వేదమంత్రాల్ని విన్నట్లయితే మన ఇంద్రియములు, మన శరీరము, మన వాక్కు, మన యొక్క దేశము, మన వంశమే పవిత్రమవుతుంది. కాబట్టి అటువంటి మంత్రాలని ఒక్కొక్క మంత్రాన్ని మీకు ఇస్తున్నాం కనుక ఒక 2-3 రోజుల్లో ఆ మంత్రాన్ని మీరు కంఠస్థం పెట్టవచ్చు. దాని తర్వాత సూక్తాన్ని కూడా పారాయణ చేయొచ్చు. అటువంటి మన ఈ అగ్నినా అనేటువంటి మంత్రం యొక్క అధిష్టాన దైవమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలని భావిస్తూ అందరికీ జై శ్రీవేదం. కై మాధరాజ్ ఓగయా.